Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Namaste, welcome to iDream Inside Politics with Kavita. తెలంగాణ తల్లి అంటే ఒక భావన కాదు, 4 కోట్ల ప్రజల భావోద్వేగం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఉపన్యసించారు. ఎట్ ద సేమ్ టైం ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకగా జరుపుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా రిలీజ్ చేసింది. అయితే తెలంగాణ తల్లి సరికొత్త రూపురేఖలు విగ్రహం మీద ఎందుకంత వివాదం చెలరేగుతోంది. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనగానే 10 ఏళ్ల పాటు కొనసాగి, అంటే తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి విగ్రహాన్ని సరికొత్త విగ్రహాన్ని కంపేర్ చేస్తూ ఎందుకని అంతలా చర్చ కొనసాగుతోంది? అంటే ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ భావనలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చడము ప్రజలు ఇష్టపడరు. ఇప్పుడు ఉదాహరణకు ఒక చరిత్ర ఉంది మనకు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక జయ జయ తెలంగాణను కీరవాణి గారితో గొప్పగా పాడించాడు. చాలా గొప్పగా పాడాడు కీరవాణి, ఆ మ్యూజిక్ కూడా బాగుంది. బట్ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు అంటే ఉద్యమ కాలంలో నరనరన ఒక రిధం అనేది జీర్ణించకపోయింది. దాని రాగము, దాని రిధము అందశ్రీ అది ఇచ్చాడు ఫస్ట్. సో అదొక ఉద్వేగంతో చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ ప్లేస్లో కొంచెం సరళంగా కీరవాణి మ్యూజిక్ సాఫ్ట్ చేసి చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు వందే మాతరము ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ ఇచ్చాడు. దానికి చాలా గుర్తింపు వచ్చింది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఏఆర్ రెహమాన్ ఆయనకు కూడా దీంతో గుర్తింపు వచ్చింది బాగా. బట్ ఎవరైనా వాడుకుంటున్నారు ఆ స్టైల్లో? అంటే ఇప్పటికీ బంకిం చంద్ర చటర్జీ రాసి గానం చేసిన ఆ వందే మాతరం ఏదైతే స్టైల్ ఉందో అదే పాడుతున్నారు. అది పాడితేనే ఒక ఉద్వేగం వస్తుంది. జనగణమన ఉంది జాతీయ గీతం, అది స్టైల్ మారిందా? మారలే కదా. వావిలాల గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఒకసారి అన్నాడు, ఇట్లా పిచ్చిగా ఇట్లా మార్చి చేయకూడదు. ఒక సినిమాలో కూడా వందే మాతర గీతం తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, ఆ తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అని వందే మాతరం శ్రీనివాస్ గారు ఏదో పాడినట్టున్నారు. సో ఇవి మార్చకూడదమ్మా. ఇవి చరిత్రలో ఉద్యమాలలో స్థిరపడ్డాయి, తరతరాల ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసి ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోయినవి. అవి వాటిని మారిస్తే అవి జీవోల రూపంలోనే ఉంటాయి తప్ప అవి ప్రజల నాలుకల మీద అవి రావు. అవి అట్లాగే ఏదైతే ఆ జాతీయ గీతానికి, అంటే మన తెలంగాణ జాతీయ గీతానికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో రేపు ఈ తెలంగాణ తల్లికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రజలు అక్కడ చాలా గ్రామాలలో కిరీటంతో ఉన్న పాత విగ్రహాలే ఉన్నాయి. దాదాపు సగం తెలంగాణ గ్రామాల్లో ఉంటాయి. అవి ఎవరు టీఆర్ఎస్ పెట్టిన విగ్రహాలు కాదు. చాలా వరకు ఎక్కడికక్కడ యూత్ డబ్బులు వేసుకొని, చందాలు వేసుకొని కట్టుకున్నాయి. అవి అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి రేట్ ఫిక్స్ చేశారు అప్పుడు కేసీఆర్ గారు. పసనూరు దయాకర్ గారికే ఆర్డర్ ఇవ్వండి, 42,000 కంటే ఎక్కువ ఉండకూడదని దయాకర్కు చెప్పాడు. ఎందుకంటే నిన్న నువ్వు లాభం చూడకు, నీ శ్రమ ఎంత ఉంటుందో అంత తీసుకో అని చెప్తే 42,000 ఫిక్స్ చేశారు అప్పుడు. అది ఆ 42,000 కొంతమంది ఎక్కువ హైట్ పెట్టాలని, మ్యాక్సిమం 1 lakh కంటే ఎక్కువ ఖర్చు పెట్టకండి వీటి మీద అని కూడా చెప్పాడు. చెప్పి అప్పుడు అట్లా అందరూ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కింది స్థాయి గ్రామాలలో ఉండే సర్పంచ్లో ఇట్లాంటి వాళ్ళంతా చేసుకున్నారు. ఎక్కడ కూడా పార్టీ తరఫున అఫీషియల్గా రూపాయి ఇచ్చింది లేదు. మరి వాళ్ళ అంటే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలే కాక జేఏసీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా దిక్కులో పెట్టుకున్నారు. జేఏసీలో అన్ని సబ్బండ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆ రూపాన్ని మార్చాలనడం వల్ల అది ప్రజల మనసుల్లో మళ్ళీ ముద్రించబడదు. అది ఇప్పుడు బయట పెట్టవచ్చు ఇట్లాంటి విగ్రహాలను, కానీ క్లాష్ వస్తుంది అక్కడ. ఆ విగ్రహం ఉంటుంది, ఈ విగ్రహం ఉంటుంది. ఎవరి విగ్రహానికి దండేస్తారు, ఎవరిని ఎక్కువగా అంటే మనసులో ఒకసారి ఒక దేవతా రూపంగా తెలంగాణ తల్లి ఉన్న తర్వాత మళ్ళీ దీని దగ్గరికి పోయి వాళ్ళు చేస్తారా, ప్రే చేస్తారా, లేకుంటే నివాళులు అర్పిస్తారా, జయ జయ తెలంగాణ పాట ఇక్కడ పోయి పాడతారా? రెండవది ఏంటంటే తెలంగాణ తల్లి అని చెప్పడానికి ఇందాక అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో
ప్రకటన చేసినప్పుడు నేను చూశాను. తెలంగాణ అస్తిత్వ ప్రతీక అన్నాడు. రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, అందులో తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఏమున్నది? కింద నుంచి చూద్దాం మనం. కింద పిడికిళ్ళు ఉన్నాయి. పిడికిళ్ళు చాలా ఉద్యమాలలో ఉంటాయి. దాని సింబల్కు ఎక్కువ పాపులర్ చేసింది పీడిఎస్యు. బిగించిన పిడికిలి పీడిఎస్ చిహ్నము అని ఒక పెద్ద పాట ఉంది. అంటే ఆ పిడికిలి చిహ్నాన్ని వాళ్ళు పాపులర్ చేశారు. కమ్యూనిస్టులు పిడికిల్ని ఓన్ చేసుకుంటారు. తెలంగాణ వాదులు కూడా పిడికిలు ఎత్తారు. ఉద్యమానికి అది ఒక సంకేతం. అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పిడికిలి అనేది ఉద్యమానికి సంకేతం. తెలంగాణ ప్రత్యేకత ఏమున్నది? బ్లూ కలర్లో పెట్టారు, కృష్ణా గోదావరి జిల్లాలో అని. అన్ని నదులు బ్లూ కలర్ ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో బ్లూ కలర్ని ప్రతీకగా వాడతారు. నీకు ఏం ప్రతీక ఏది? తర్వాత చీరే, పచ్చడి గ్రీన్ కలర్ చీర. ఎవరైనా సస్యశ్యామలంగా ఉండాలనుకుంటారు. సరే, అక్కడ పింక్ ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, ఇప్పుడు గ్రీన్ పెట్టవచ్చు. అందులో ప్రత్యేకత ఏం లేదు. ఆ తెలంగాణ ప్రత్యేకత అసలే కాదు. జరీ అంచు కానీ ఇది కానీ. తర్వాత ఆమె చేతుల్లో ఉండాల్సినవి ఒకటేమో ఈ సజ్జలు కానీ, తర్వాత జొన్నలు కానీ, వరి కానీ, ఇవి అన్ని రాష్ట్రాల్లో పండుతాయి. మహారాష్ట్రలో ఇంకెక్కువ పండుతాయి మనకంటే. మరి దేని ప్రతీక అది? అంటే తెలంగాణకు ప్రత్యేకంగా ఏదన్నా ఉందా? కేవలం తెలంగాణ ప్రత్యేకత బతుకమ్మలో వచ్చేది. ఆ బతుకమ్మ తీసేశారు. ఎందుకు అంటే తల్లికి 2 చేతులే పెడతారు. ఒకటి వాళ్ళ పార్టీ గుర్తు ఇట్లా హస్తమని పెట్టారు. మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంటే ఆశీర్వదించేటప్పుడు కూడా ఇట్లనే పెడతారు. ఆశీర్వదిస్తాను తల్లి అని అంటారు. ఇప్పుడు ఆ ఒక్క ప్లేస్లో కనుక బతుకమ్మను పెట్టి ఉంటే అట్లే ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో ఇవి, డెఫినెట్గా తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ఉండేది. కిరీటం లేకపోయినా కూడా పెద్దగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆ బతుకమ్మను తీసేశారు. ఆ ఒంటి మీద ఉన్న నగలు లేటెస్ట్ నగలు అవి. కేసీఆర్ గారి మనసులో ఉన్న అప్పటి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పెట్టింది ఏంటంటే వెనకటి రోజులలో కంటెతో పాటు ఇది ఉంది కదా మన గొలుసు, అది లాంగ్ చైన్ పాత పద్ధతి అది. తర్వాత సరే కంటె మంచిదే, కంటె ఒక్క మన దగ్గరనే పెట్టుకుంటారా? ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా కూడా అది ప్రిమిటివ్ సమాజం నుంచి ఈ మోడర్న్ సమాజానికి మారుతున్న క్రమంలో అప్పుడు అందరికీ కంటెలే ఉండేది. దాన్ని ఇప్పుడు చోకర్గా మార్చుకున్నారు. అంటే ఈ చెవులకు దుద్దులు కానీ ఏది కానీ ఇది ప్రత్యేకంగా తెలంగాణలోనే ఉండే లక్షణం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నా. అంటే తెలంగాణ అస్తిత్వ ప్రతీక అని చెప్పడానికి ఏ ఆధారం లేదు ఆడ. అది ఏ రాష్ట్రంలో ఈ బొమ్మను పెడితే ఆ రాష్ట్రం తల్లి అయిపోతుంది ఆమె, అంతే కదా. తర్వాత ఒక తల్లి విగ్రహానికి ఉద్యమానికి పోయే విధంగా ఉన్న కొంగు నడుముకు చుట్టడం ఎందుకు? ఇప్పుడు కొంగు నడుముకు చుట్టమే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అనే ఒక పాట ఉంది. ఈ కొంగు నడుముకి ఎందుకు చుట్టాలి? అంటే ఉద్యమానికి పోతుందా తెలంగాణ తల్లి? ఆల్రెడీ ఉద్యమ ప్రేరణగా నిలిచింది, ఉద్వేగంగా ఉన్న వాళ్ళకు ఒక ఆదర్శంగా, ఒక భావనగా నిలిచింది. ఆమెకు ఎందుకు కొంగు నడుము చుట్టాలి? సో మన ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి లాగా మన పక్కింటి వాళ్ళు ఉన్నట్టుగా, ఎవరైతే పొలం పనులకు వెళ్తుంటారో వాళ్ళకు ఉన్నట్టుగా అలా కొంగు చుట్టినట్టుగా ఉంది అనేటువంటి. అంటే పొలాలలో పోయినప్పుడు గోసి పెట్టుకోవడము, నాటేసేటప్పుడు చీరే బురదలో ఉంటుందని చెప్పేసి పైకి మలిచి గోసి పెడతారు. మరి తెలంగాణ తల్లికి గోసి లేదు కదా. కొంగు నడుము చుట్టినప్పుడు గోసి ఉండాలి. అంటే ఇవన్నీ ఏమంటారంటే కోతిని చేయబోతే ఇంకేదో, అదే ఏదో చేయబోతే కోతి అయిందని అంటారు, హనుమంతుని చేయబోతే కోతి అయిందని అంటారు. అంటే కేసీఆర్ గారు హార్ష్గా కామెంట్ చేశారు, మూర్ఖపు ఆలోచన అని. సరే, అది ఆయనకు ఆ స్థాయిలో ఆయన అట్లా అనడం తప్పేం లేదు. బట్ నేనైతే ఒక ఉద్యమకారునిగా ఈ విగ్రహాన్ని నేను యాక్సెప్ట్ చేయనమ్మా. ఇది ఎప్పటికీ కూడా తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ప్రజల మనసుల్లో మిగలదు. రేపు అంటే కేసీఆర్ గారు ఒకవేళ ఆనాటి తెలంగాణ తల్లి రూపాన్ని అఫీషియల్గా జీవో రూపంలో విడుదల చేసి ఉంటే, జారీ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయేది. ఎందుకంటే ఒక అధికారిక చిహ్నంగా ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత దాన్ని మార్చాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కోర్టులు కూడా రిస్క్లోకి వస్తాయి. రెండవది ఏంటంటే అంటే తెలంగాణ జాతీయ గీతాన్ని కూడా కేసీఆర్ గారు ఆ రోజే గుర్తించి ఉంటే అది కూడా బాగుండేది. అప్పుడు ఏమైందంటే కొంచెం అందశ్రీ గారు రాసిన పాట చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని సింప్లిఫై చేశాడు కేసీఆర్. ఇది తప్పేం కాదు, ఎందుకంటే వందే మాతరం గీతం కూడా
ఆనందమఠం నవలలో బంకించంద్ర చటర్జీ చాలా పెద్దగా రాశాడు. ఆయన ఎక్కువ చరణాలతో ఉంది, ఎక్కువ సంస్కృతంలో ఉంటుంది. అది సరళంగా లేదు, పాడుకోవడానికి కుదరదు అని చెప్పి ఆనాటి తిలక్ లాంటి వాళ్ళు దాన్ని సింప్లిఫై చేసి చేశారు. కేసీఆర్ గారు కూడా అట్లనే చేశారు. తర్వాత సింప్లిఫై చేసిన దానిలో కూడా కొన్ని పదాలను కేసీఆర్ గారు మార్చారు. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనున్న నీతనుకు సింగారం అనేది ఏదైతే ఉన్నాయో ఇవి కొన్ని కేసీఆర్ గారు చేర్చిన పదాలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేర్చిన పదాలు అందశ్రీకి ఇష్టం లేదు, అందశ్రీ పూర్తి పాట కేసీఆర్కి ఇష్టం లేదు. ఈ వివాదంలో వేరే పాటను డిక్లేర్ చేయలేదు, ఈ పాటను కాదనలేదు, ఈ పాటను అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. 10 ఏళ్ళు గడిచిపోయినాయి. సో ఆయన అప్పుడే కనుక దీన్ని పాడించి రికార్డ్ చేసి దీన్నే అఫీషియల్గా జాతీయ గీతంగా ప్రకటించుంటే రేవంత్ రెడ్డికి అవకాశం రాకపోయేది. ఈ రెండు కేసీఆర్ చేయలేని. ఇప్పటికి కూడా అమరవీరుల స్తూపం ఇప్పటికీ ఇనాగ్రేషన్ నోచుకోలే, అది ప్రజలే దాన్ని ఓన్ చేసుకున్నారు. దానికి కూడా ఒక అఫీషియల్గా జీవో రావాల్సి ఉన్నది. కాకుంటే ఎక్కా యాదగిరిరావు గారు ఆ స్తూపం చేసిన వారికి ఆ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్, తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్, అప్పుడు పివి నరసింహారావు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, తర్వాత వచ్చిన వెంగళరావు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. పాపం సొంత డబ్బులతోని నిర్మించుకున్నాడు ఆయన. ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదో కొద్దిగా ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు. ఆయన ఇప్పటికి ఒకటే అడుగుతాడు, నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆ కనీసం నేను చనిపోయే లోపల దాన్ని ఇనాగ్రేట్ చేయండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ నాయకులకు చెప్పాడు, కేసీఆర్ గారికి చెప్పాడు, కానీ అది నోచుకోలేదు. నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, దాని రూపాన్ని మార్చకుండా, దాన్ని ఏం ముట్టుకోకుండా ఒకరోజు పోయి అఫీషియల్గా దాన్ని జీవో ద్వారా రికగ్నైజ్ చేయండి. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు నాకు అమరవీరుల స్తూపం దగ్గర అమరులకు నివాళులు అర్పిస్తున్న ఫోటో కూడా నాకు దొరకలేదు. తప్పుంటే కరెక్ట్ చేయండి. ఆయన పోలేదని నేను అనుకుంటున్నాను అమరవీరుల స్తూపం. ఈ రోజు అసెంబ్లీకి వెళ్లే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అక్కడికి వచ్చారు, నినదించారు, పాట కూడా పాడి అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్లారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ లీడర్లు వచ్చి అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసి వెళ్ళిపోయినటువంటి విజువల్స్ అవైతే మన దగ్గరకు వచ్చాయి. బట్ అక్కడ ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, తెలంగాణ సోనియమ్మ ఇస్తేనే వచ్చింది, సోనియమ్మ లేకపోతే ఒక తరం మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది అని స్వయంగా కేసీఆరే చెప్పారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు రాలేదు, కేసీఆర్ కూడా ఎందుకు రాలేదు అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు ఈరోజు జరిగినటువంటి హడావిడి కావచ్చు, అరెస్టులు కావచ్చు, వీటన్నిటిని? అంటే ఒకటి ఏంటంటే ఇవాళ చారిత్రకంగా చాలా ప్రాధాన్యత గల దినము. ఇక్కడ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పడానికి, బట్ డిసెంబర్ 9ని సోనియా గాంధీ మొదటి ప్రకటన చేసిన సందర్భం. అంటే కాంగ్రెస్ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అత్యున్నత కమిటీ సిడబ్ల్యూసి కావచ్చు, లేకుంటే యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, మొట్టమొదటిసారి డిసిషన్ తీసుకున్న రోజు కాబట్టి ఈ రోజుకు ప్రాధాన్యత ఉంటుంది. టీఆర్ఎస్ కూడా కేసీఆర్ దీక్ష వల్లనే ఆ దీక్ష మాన్పించడానికే ఈరోజు ఆ డిసిషన్ తీసుకున్న సోనియా గాంధీ కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారి పేరు కూడా అందులో మిళితమై ఉంటుంది. అయితే బీఆర్ఎస్ డెఫినెట్గా ఈ డిసెంబర్ 9ని తెలంగాణ ప్రకటన ఇప్పించిన రోజుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే దీక్షా దివస్ నవంబర్ 29 కంటిన్యూయేషన్ లాగా ఉంటుంది. దీక్ష మొదలుపెట్టిన రోజును కాదు సెలబ్రేట్ చేసుకునేది. వాస్తవంగా దీక్ష మొదలుపెట్టిన రోజు వన్ ఆఫ్ ది మైల్ స్టోన్, బట్ దీక్ష సఫలమైన రోజు కదా. దానివల్ల మైలేజ్ ఎవరికి ఎక్కువ వస్తుంది? కేసీఆర్ దీక్ష విరమించడానికే ఈ ప్రకటన ఇచ్చారు అని అంటే, ఇచ్చింది వాళ్ళైనా తెచ్చింది తనే అనేది ఇక్కడ వస్తున్నది కదా. ఇంకొకటి కూడా వస్తుంది, డిసెంబర్ 9ని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకు అనంటే ప్రకటన ఇచ్చి అటుకెక్కిచ్చిందిగా. నువ్వు డిసెంబర్ 9కి ప్రాధాన్యత ఎప్పుడు వచ్చేది? నువ్వు డిసెంబర్ 23 నాడు ఇంకో ప్రకటన నువ్వు చేయకపోయి ఉంటే డిసెంబర్ 9కి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ మీరు డిసెంబర్ 9 ప్రకటన చేసి అటుకెక్కించడం వల్ల 1200 మంది బలిదానాలు చేసుకున్నారు కదా. ఎందుకు అటుకెక్కించామో ఒక ప్రాపర్ రీజన్ కానీ ఏది చేయలేదు కదా. ఆ రోజు కనుక సోనియా గాంధీ ఒక చిన్న పని చేసి ఉంటే అసలు ఇంతమంది చనిపోయే వాళ్ళే కాదు. ఏమనంటే ఏ పరిస్థితులల్లో నేను దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. సరే చిదంబరం చెప్పేది అఫీషియల్గా హోమ్ మినిస్టర్గా అని చెప్తాడు, సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఏర్పడ్డది, ఎందుకంటే ఈ డిసిషన్ వల్ల ఆంధ్రలో వ్యతిరేకత వచ్చింది, అది దాన్ని అధికారికంగా చేయనియండి.
బట్ సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి ఉద్యమ నాయకులను కార్యకర్తలని కాంగ్రెస్ నాయకులను అందరిని పిలుచుకొని ఆన్ ది రికార్డ్ కావచ్చు ఆఫ్ ది రికార్డ్ కావచ్చు లగడపాటి వీళ్ళంతా కూడా రాజీనామా చేస్తే నా గవర్నమెంట్ కూలిపోతుంది, నా గవర్నమెంట్ కూలిపోయాక నేను ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేయలేను, కాబట్టి నా నిర్ణయాన్ని అమలు చేయాలంటే నాకు ఒక అనువైన సమయం రావాలి, నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కదా ముందు మీకు ఇచ్చిన ఈ అమలు చేయాలంటే. ఇది అర్థం చేయించుంటే ఎవరు ఆవేశంతో ఎమోషనల్ అయ్యి సోనియా గాంధీని తిడుతూ లెటర్స్ పెట్టేవాళ్ళు కాదు, కాంగ్రెస్ను తప్పుపట్టేవాళ్ళు కాదు. ఈ కాలయాపన కోసమే నేను ఈ శ్రీకృష్ణ కమిటీ వేశాను. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు రికమెండ్ చేస్తుంది, మీరేమీ ఆందోళనకు గురి కావద్దు అని చెప్పుంటే జయశంకర్ లాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేది కాదు అని ఎంత మదనపడ్డాడు. 5 రోజులు అన్నం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు.